దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వీక్షకులైన మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరు క్షేమంగా ఉండాలని మా నిత్య ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనము చూసిన రీతిగా ఎక్కడ చూసినా భయంకరమైన యుద్ధ వార్తలు, వరదలు, ప్రజలు భయకంపితులైపోతున్న దినాలలో మనం ఉంటూ ఉన్నాం. అయినను కనికరము కలిగిన దేవుడు తన కృపాక్షేమములు మనందరికి ఇవ్వాలని దైవ సేవకులుగా మేము ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా తెరచి చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూడాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మలకు దీవెనకరంగా చేయునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చదివిన మాటలో గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. గొప్ప సత్యాన్ని మనం చూస్తున్నాం. లోకము ఆయన ద్వారా రక్షణ పొందుటకే, ఎవరు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మానవుడిగా ఈ లోకానికి ఎందుకు పంపారు అంటే యేసుక్రీస్తు ద్వారా లోకము రక్షణ పొందుటకే తండ్రి ఆయనను పంపాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు. ఈ సమయంలో దేవుని ప్రజలారా, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకానికి పంపాడంటే లోకములో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే. కాబట్టి ఈ సమయంలో ఈ నా మాటలు వింటున్న వీక్షిస్తున్న నీవు రక్షణ పొందాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన సిలువకు అప్పగించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో పాదముల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టి మొత్తబడ్డారు. అంతేకాదు, ఆయన భయంకరంగా కొరడాలతో ఆనాటి ఆ సైనికులు కొట్టినప్పుడు ఆయన వీపు, ఆయన దేహమంతా ముందు వెనుక, ఆయన దేహము ఒకడు నాగలతో పొలం దున్నినట్లుగా సాళ్ళుగా బద్దలుగా ఆయన దేహం చీలిపోయింది. అంతేకాదు, ఆయన్ను కొయ్య మీద సిలివేశారు, ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అలాగూ చావటానికైనా పంపింది, దెబ్బలు తినటానికైనా పంపింది కాదు, లోకములో ఉన్న ప్రజలు రక్షణ పొందటానికి, పాపము నుండి మానవులు బయటపడి పరిశుద్ధులుగా మారటానికి, అశాంతితో అపవిత్రతతో బ్రతుకుతున్న మానవులని ఉద్ధరించి ఆ శాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తును పంపాడు. అయితే యేసుక్రీస్తు వారు వికారమైన మరణాన్ని పొందారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ నశించిపోతున్న మానవుల కొరకు ఆయన అంతగా కొరడాలతో కొట్టబడ్డాడు. అంతేకాదు, ఆయన సిలువలో చనిపోయాడు.
మరణించి పాతి పెట్టబడ్డాడు. మూడవ దినాన్న ఆయన తిరిగి లేచాడు. ఆయన నీ కొరకు నా కొరకు అన్ని దెబ్బలు తిన్నాడు అంటే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మానవుల కొరకు చనిపోయాడంటే అర్థం ఏంటంటే చేతగాక చనిపోయాడు, ఆయన రక్షించుకోలేక చనిపోయాడు, 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు అని మన జ్ఞానంతో మనం అనుకుంటాం. కానీ ఆయన తాను మరణం వచ్చి చచ్చిపోలేదు, ఎవరో చంపితే చనిపోలేదు, ఆయన అన్యాయం చేస్తే శిక్షిస్తే చనిపోలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం ఒక వచనాన్ని చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం దేవుని మాటలు చూస్తాం. ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము కలదు. యేసు ప్రభువారే ఈ మాటను స్వయంగా చెబుతున్నాడు. నా ప్రాణాన్ని తీయటానికి ఎవరికి అధికారం లేదు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తీసుకోవటానికి అధికారము నాకు కలదు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రియులారా, మరి ఎందుకు చనిపోయాడు అంటే ఆయన నీ పక్షాన నా పక్షాన పాపపు మనస్సాక్షితో బ్రతుకుతూ ఉన్నా నేను పాపిని అని నీ మనస్సాక్షి ఘోషిస్తూ ఉంటే నిన్ను ప్రేమించి నీకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన ఘోరమైన మరణం పొందటానికి దాని వెనుక మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. మానవుడు పాపములో చచ్చిపోయాడు. ప్రజలారా, అందుకే ఆయన ప్రాణాన్ని తనంతట తాను నిన్ను పాపపు పంకిలం నుండి విడిపించడానికి నీ కొరకు మరణించాడు అంటే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ నా మాటలు వింటున్న ప్రియులారా, నీకు ఒక గొప్ప శుభవార్త నేను జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఆదాము అనే ఆ వ్యక్తిని మనం చూస్తాం. ఈ ప్రపంచానికి మొట్టమొదటి వ్యక్తి ఆదాము పాపములో పడకముందు దేవునితో ఎలా ఉన్నాడో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఇది చూడండి. ఆదికాండం. ఆదాము పాపములో పడకముందు దేవుని స్వభావంతో ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎంతో ఆహ్లాదకరంగా, తృప్తిగా, పవిత్రంగా, ప్రశాంతంగా, ఏ చీకు చింత లేకుండా దైవత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. చూద్దాం బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం, 30వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇక్కడ చూస్తున్నాం, దేవుడు అంటున్నాడు ఆ మొట్టమొదటి అవ్వ ఆదాములను దేవుడు పిలిచి అంటున్నాడు కదా, మీరు ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ, జంతువులను, ఆకాశ పక్షులను, ఈ భూమిలో ఉన్న మృగాలను, ఈ సృష్టిలో యావత్తును మీరు ఏలుబడి చేయండి. దేవుడు వారికి మొట్టమొదట ఇక మనుషులకి దేవుడు తన అధికారాన్ని వారికి ఇచ్చాడు. వారు సింహాన్ని పిలవగానే పశువులాగా వచ్చేసింది. ఎందుకంటే దైవాధికారం కలిగిన వారిలో పాపము లేనప్పుడు వారు దేవుని అధికారాన్ని కలిగి ఉన్నారు. దేవుడు తన అధికారాన్ని వారికి ఇచ్చాడు. రెండవది 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు
ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. రెండవది, దేవుడు వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఫలాన్ని తింటే నాకు పట్టేస్తుంది, నాకు గ్యాస్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉందని కొన్ని ఆహారాలు మనం తింటలా. ఒకటి తింటే ఇంకోటి పడదు. అయితే ఆది మానవులకి సమృద్ధి అయిన ఆహారంలో ఏ కల్తీ లేదు, ప్రశస్తమైన ఆహారం. కారణం, పాపములో నరుడు పాపంలో పడకముందు దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. మూడవది, దేవుని యొక్క వాక్యములో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, చల్లబోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. మూడవది, దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ప్రతి సాయంకాలపు వేళ ఆదాము అవ్వ దేవునితో సాయంకాలం దేవునితో కలిసి నడుస్తూ ఉండేవారు. దేవునితో సన్నిహితమైన సహవాసం కలిగి ఉన్నారు. ఆహా, ఎంత అద్భుతం అండి! ఈనాడు దేవుని కలుసుకోవటానికి మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని యాగాలు చేస్తున్నాడు, ఎన్ని ప్రయత్నాలు అయినా విఫలమైపోతున్నాడు. ఆ దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడు, ఆ దేవుణ్ణి తన హృదయంలో అనుభవించలేకపోతున్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 3:17లో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. నిన్ను రక్షించడానికే ప్రభువైన యేసు క్రీస్తు నీ మీద ప్రేమ కలిగి, నీ మీద ప్రేమతో ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, పాతి పెట్టబడ్డాడు. 3వ దినాన ఆయన మరణాన్ని జయించాడు. కాబట్టి పాపములో పడక ముందు మానవుడు దేవుని అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. మూడవది, దేవునితో సన్నిహితమైన సంబంధం, సహవాసం దేవుని అనుభవిస్తున్నాడు. దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత అనుభవిస్తూ ఉన్నాడు. ఏ చీకు చెంత లేని వ్యక్తిగా, సమృద్ధి అయిన తృప్తి కలిగిన వ్యక్తిగా మానవుడు ఉన్నాడు. అయితే ప్రియులరా, ఒక సత్యాన్ని నేను మీ ముందుంచి ఆపబోతున్నాను. నా వాక్యం ముగించబోతున్నాను. దేవుని యొక్క వాక్యములో ఎప్పుడైతే ఆ తోటలో తినవద్దన్న పండు ఆదాము తన భార్య తిన్నారో వారిలో పాపం ప్రవేశించిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే పాపము వారిలో ప్రవేశించిందో వారి ఆత్మ చనిపోయింది, వారు ఆధ్యాత్మిక చింతన పోయింది, వారిలో దేవుని కొరకైన తపన పోయింది. వారు ఆత్మ, అంతరంగ పురుషుడు ఆత్మ చచ్చిపోయింది. అందుకని ఆత్మ దేవుని సంగతులు గ్రహిస్తుంది, శరీరము భౌతిక విషయాలు గ్రహిస్తుంది, ఆత్మ దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది. ఈనాడు మానవునిలో ఉన్న ఆ ఆదాముకు పుట్టిన వారమే ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఆదాములో నుండి వచ్చిన వారే. ఆదాము ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నాడో తన ఆత్మ చచ్చిపోయింది. దేవుడు ఆ ఏదేను తోటలో నుండి తన సహవాసము నుండి వారిని బయటికి గెంటి వేశాడు. దేవునికి వారికి జ్ఞాపకం వచ్చింది, దేవునికి ఎడవైపోయారు. ఈ లోకపు సాతాను యొక్క ఆ దుర్వ్యసనాలన్నీ మానవుడు నేర్చుకున్నాడు. దేవుని ప్రజలారా, ఆత్మ పాపాన్ని బట్టి, పాపము ఎప్పుడైతే మానవుల్లో చేరిందో మానవుని ఆత్మ చచ్చిపోయింది. మానవుని ఆత్మ చనిపోవటమే కాదు, దేవునికి దూరం అయిపోయాడు. అందుకని చూడండి, ఆత్మ ఎప్పుడైతే పాపములో చేరుద్దో, ఆత్మలో ఎప్పుడైతే పాపం చేరుద్దో నరుడికి
దైవ జ్ఞానం కోల్పోతాడు, మంచి చెడు కోల్పోతాడు. అందుకే చూడండి, ఈనాడు ఇష్టపడి చేసుకున్న భార్యని చంపేస్తున్నాడు. ప్రేమించానన్నాడు, నువ్వు గొప్పదాను అన్నాడు, 3 నెలలకే చంపేస్తున్నాడు. అన్నదమ్ముల కత్తులతో పొడుచుకుంటున్నారు. అన్నని తెలీదా, తమ్ముడని తెలీదా? ఇంకా మనం లోపలికి వెళ్తే ఎన్నో అఘాయిత్యాలు ఈ ప్రపంచ కారణం నీలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది. ఆ ఆత్మే దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకునేది. ఆ ఆత్మే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండేది. ఆత్మ చచ్చిపోయింది. అందుకే మానవుడు, మనం అక్కడక్కడ పేపర్లో టీవీలో వింటున్నాం, పశువు వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు, నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. నీలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది. ఆదాము పాపములో పడక ముందు దేవునికి దగ్గరగా సన్నిహితమైన సహవాసం, దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. అంతేకాదు, ఈ సృష్టిని ఏలటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఈ మృగాలన్నీ జంతువులన్నీ ఎదురు తిరగటం ప్రారంభించింది. ఆహారంలో కలుషితం, మానవుని ఆత్మ చచ్చిపోయింది. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. ఈ సమయంలో ప్రియులారా, చచ్చిపోయిన నీ ఆత్మను బ్రతికించేది యేసు క్రీస్తు వారు కార్చిన కల్వరి రక్తం. ఆ రక్తములో దోషము లేదు. క్రీస్తు శిలువలో కార్చిన రక్తములో ఏ కల్మషము లేదు, ఏ పాపము లేదు. నీతిమంతుడైన యేసు రక్తం. ఆ రక్తమే చచ్చిన నీ ఆత్మను తిరిగి బ్రతికిస్తుంది. అప్పుడు నీవు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవు. ఈ ఉదయ కాలంలో, ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, నాతోటి ఆంధ్ర ప్రజలారా, ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. నీ ఆత్మ తిరిగి బ్రతకాలి అంటే నీవు తిరిగి క్రీస్తు వైపు చూడాలి, యేసు శిలువ వైపు చూడాలి. మనుషులు, అందుకే వాక్యం అంటా ఉంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు లోకానికి రాలా. ఈ సమయంలో నీవెవరువైనా దైవ చింతన కలిగి ఉంటే, నిజంగా ఈ పాపకర్మ నుండి విడుదల పొందాలని నీవు ఆశపడితే, యేసు ప్రభువా నన్ను రక్షించయ్యా, నాకు మనశ్శాంతినివ్వండి, దైవ చింతన ఉంది, ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, యేసు ప్రభువా నన్ను రక్షించండి, నాకు ప్రత్యక్షం కండి, నాతో మాట్లాడండి, ఈ పాపము నుండి నన్ను బ్రతికించండి అని నీవు అడిగినట్లయితే ఆయన ఇప్పుడే నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. అందుకని రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా బైబిల్ మీ వద్ద ఉంటే చదవండి. అక్కడ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు ఆయన రక్తము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి తప్పించబడుదురు. దేవుని ప్రజలారా, యేసు రక్తమే పాపిని నీతిమంతులుగా మార్చేది. యేసు రక్తము తప్ప పుణ్యకార్యాలు, జపతపాలు, లేకపోతే నీ సొంత జ్ఞానముతో నీవు దేవుణ్ణి చేరుకోవాలని ఎన్ని చేసినా అవన్నీ వృధానే. పవిత్రమైన యేసు రక్తమే నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. నిన్ను నీతిమంతుడిగా మార్చాలని కూడా నేను ఆశతో ఈ మాటలు చెబుతున్నాను. ఒకప్పుడు నేను కూడా చిన్నతనం నుండి రకరకాల పాపానికి అలవాటు పడ్డాను. ప్రభు నన్ను రక్షించాడు. ఆయన రక్తం నన్ను నీతిమంతుడిగా మార్చింది. నీతి జీవితాన్ని నేను ఇప్పటికీ కలిగి ఉన్నాను. నేను ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే అప్పుడు నాకున్న ప్రవర్తనను బట్టి నేను చనిపోయాన్న ఉండేవాడిని, పిచ్చివాడిగా తిరుగుతున్నా ఉండేవాడిని. అయితే యేసు నన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచాడు.
ఈ కాలంలో నీవు కూడా యేసు వైపు తిరిగి ఒక నిజమైన జీవితాన్ని, ఒక నీతియుక్తమైన జీవితాన్ని, ఒక విలువైన జీవితాన్ని నువ్వు కూడా అనుభవించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు ఆనబెడుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఈ గొప్ప రక్షణలోనికి నడిపించి దేశానికి, దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకుందాం. అంతవరకు మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఈ సమయంలో నీ వాక్యము బయలు వెడల తోడనే వెలుగు కలుగును అని మీరు సెలవిచ్చారు. నీ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారిని దీవించండి ప్రభువా. పాపములో చచ్చిన వారి ఆత్మను తిరిగి బ్రతికించండి నాయనా. దేవా, నీ వాక్యము జీవము గలది. మీ జీవాన్ని వింటున్న వారిలోకి విడుదల చేయండి. దైవ జ్ఞానము వారికి కలుగు చేయండి. దైవ చింతన వారికి కలుగు చేయండి. వారు ఏ పాపములో బంధించబడ్డారో పాపము నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేసి రక్షణానందముతో నింపి దీవించమని యేసు దివ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.